గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకైతే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి స్పాన్సర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ. రిలీజ్ డేట్ వచ్చేసరికి 13వ తేదీ మార్చ్ అండి. సో అప్లికేషన్ ఇన్వైటెడ్ టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అండి. జాబ్ వేకెన్సీ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో టెంపరీ పొజిషన్ ఫర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫస్ట్ క్లాస్ ఇన్ సిజిపిఏ ఎవరైతే గ్రేటర్ దెన్ 6.5 లేదా పర్సంటేజ్ వైజ్ 65% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే బీఈ లేదా బీటెక్ చదువుతూ అందులో ఈసీఈ కానీ సిఎస్సి ఆర్ రిలేటెడ్ చదువుతున్న వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ ఎంసీఏ ఎంఎస్సి విషయానికి వచ్చేసరికి ఎవరైతే మ్యాథ్స్, కంప్యూటర్స్, ఫిజిక్స్, డేటా సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ చదువుతున్న వాళ్ళైతే ఎలిజిబుల్. ఇంకొచ్చేసరికి ఎవరైతే 4 years డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అండ్ పైథాన్ కోడింగ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో రిలాక్సేషన్స్ విషయానికి వచ్చేసరికి అంటే పర్సంటేజ్ విషయానికి వచ్చేసరికి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 6.5 లేదా 65% అయితే మనకు వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 60% లేదా 6.0 సిజిపిఏ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈఎల్ఈ 2324001 డిఆర్డిఓ రమామ్. సో ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్గారిథమ్స్ ఫర్ ఆన్లైన్ లాంగ్ టర్మ్ టార్గెట్ ట్రాకింగ్. సో స్పాన్సరింగ్ ఏజెన్సీ వచ్చేసరికి డిఆర్డిఓ అండి. అండ్ శాలరీ విషయానికి వచ్చేసరికి మంత్లీ 20,000 అయితే ఇస్తారు, ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ అండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ వచ్చేసరికి డాక్టర్ రామకృష్ణ సాయిగోర్తి. సో డిపార్ట్మెంట్ సెంటర్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి. సో టెన్యూర్ ఆఫ్ అసైన్మెంట్ వచ్చేసరికి 6 months అండి. సో మన పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉంటేనా 1 year కూడా లేదా అంతకంటే ఎక్కువ అయితే ఎక్స్టెండ్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో ప్రివిజన్ ఆఫ్ ఎంఎస్ రీసెర్చ్ పిహెచ్డి సెలక్షన్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఎలిజిబిలిటీ అని అయితే చెప్పడం జరిగింది. అండ్ డిజైర్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కిల్స్ విషయానికి వచ్చేసరికి మస్ట్ హ్యావ్ బీటెక్ ఆర్ హయ్యర్ డిగ్రీ ఇన్ ఈసీఈ, డబల్ఈ, సిఎస్సి, ఐటీ, ఏఐ, డేటా సైన్స్ ఆర్ రిలవెంట్ ఫీల్డ్ అయితే చదివి ఉండాలి. అండ్ ఎంఎస్సి అండ్ ఎంసీఏ విషయానికి వచ్చేసరికి మ్యాథ్స్, కంప్యూటర్, ఫిజిక్స్, డేటా సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందాక మనం చెప్పుకున్నది. సో మస్ట్ బీ ఫెమిలియర్ విత్ మిషన్ లెర్నింగ్, మస్ట్ బీ ప్రొఫిషియెంట్ ఇన్ కోడింగ్, ప్రిపరబుల్ ఇన్ పైథాన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పర్సంటేజ్ విషయాలు ఇందాక చెప్పుకున్నట్లే. అండ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పడం జరిగింది. నేచర్ ఆఫ్ ద వర్క్ వచ్చేసరికి ఇందాక చూసుకుందాము. ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్గారిథమ్ టు సపోర్ట్ ద లాంగ్ టర్మ్ ట్రాకింగ్ ఇన్ బోత్ డే అండ్ నైట్ విత్ ద క్యాపబిలిటీ టు హ్యాండిల్ లో విస్కాసిటీ లైక్ రెయిన్, ఫాగీ కండిషన్. సో ఇక్కడైతే కొన్ని నేచర్ ఆఫ్ ది వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. సో రిలాక్సేషన్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా రిజర్వేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు. సో అది ఎప్పుడు డేట్ ఇచ్చేసరికి 31 March 2025 కల్లా మనకైతే 27 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 28వ తేదీ మార్చి 2025 సాయంత్రం 5:30 గంటల లోపు అండి. అప్లికేషన్ లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మొత్తం డీటెయిల్స్ని అయితే మనము మెయిల్ ద్వారా అయితే సెండ్ చేయాలని అయితే చెప్తున్నారు. ఆ లింక్ని అంటే అప్లై చేసిన తర్వాత సో దీంతో పాటు మనము
సింగిల్ పీడిఎఫ్ చేసి పంపించాలంట. అట్ ద సేమ్ టైం యువర్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఇన్ ద అడ్వర్టైజ్డ్ ఏరియా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టెంటేటివ్ రీసెర్చ్ ప్లాన్ బ్రీఫ్లీ బై యూజింగ్ స్కెమాటిక్ ఫిగర్స్ ఫ్లోచార్ట్స్ అండ్ రిలవెంట్ రిఫరెన్సెస్ అని. సో మనం షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అనేది అయితే మనకి ఈమెయిల్ ద్వారా ఇస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అండ్ అదర్ లాజిస్టిక్స్ అన్నీ కూడా మనకైతే ఆన్లైన్ ద్వారానే చెప్తారని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో దీనికి మనకేంటంటే ఎటువంటి టీఏడిఏలు కూడా ఇవ్వరని అయితే చెప్తున్నారు అట్ ద ఇంటర్వ్యూ టైం. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.